అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11,062 కొత్త ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది కూడా కోచింగ్ సెంటర్లో కావచ్చు, లైబ్రరీలో సీరియస్గా చదువుతున్న నేపథ్యం కావచ్చు, గతంలో వేసినటువంటి డిఎస్సిని రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే అప్పుడు గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి అలాగే ఏదైతే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వాళ్ళు గతంలో నోటిఫికేషన్ విడుదలై అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఏదైతే కొత్త నోటిఫికేషన్ వచ్చిందో కొత్త నోటిఫికేషన్కు సంబంధించి దాదాపు 11,062 పోస్టులతోటి కొత్త డిఎస్సిని వేశారు. ఇప్పటికే చాలామంది కూడా విద్యార్థులంతా కూడా డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. లైబ్రరీలో మనం ప్రస్తుతం హనుమకొండ లైబ్రరీలో ఉన్నాం. దీనికి సంబంధించి నిరుద్యోగులు కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కూడా డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఏ విధంగా ఉంది? ముందుగా రేవంత్ రెడ్డి గారికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ చాలామంది నిరుద్యోగులకు అలాగే మేము బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు మాత్రం నిరాశ మిగిలిందని చెప్పాలి. ఎందుకు అనంటే గత ప్రభుత్వము 5,086 పోస్టులతోని డిఎస్సి వేసినప్పుడు నిరుద్యోగులందరం కూడా డిఎస్సి అభ్యర్థులందరం కూడా ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనైనా డిఎస్సిలో పోస్టులను పెంచి అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి 21,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తారన్న ఆశతోని మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో బస్సు యాత్రలు చేపట్టి చాలా రకాలుగా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకువచ్చాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా 11,000 పోస్టులు అని చూపే అంటే కేవలం 11,062 పోస్టులను మాత్రమే వేసి అందులో చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి చాలా తక్కువ ఉన్నాయి. 2,662 పోస్టులు ఏమో ఉన్నాయి. కానీ బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు 4 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. వారికి 2,600 పోస్టులు ఏ విధంగా సరిపోతాయి అనేటటువంటి విషయాన్ని ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ నిరుద్యోగులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంతకుముందు ఉన్నటువంటి బీఎడ్ అభ్యర్థులకు ఏంటంటే అదేంటి ఎస్జిటి పోస్టులకు కూడా అర్హులుగా ఉండేది. దాన్ని తీసేసి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా బీఎడ్ చేసినటువంటి నిరుద్యోగులు బీఎడ్ చేసినటువంటి ఉపాధ్యాయులు అనేటువంటి వారు చాలా లాస్ అవుతున్నారు. మేము గత 3-4 నెలల నుండి నేను వాస్తవానికి ఇంతకుముందు స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాను. కానీ మేము చేసినటువంటి ధర్నాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిఎస్సి వేస్తుందనేటువంటి ఒకే ఒక్క ఆశతోని డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే స్కూల్లో నేను రాజీనామా చేసేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. ఇన్ని రోజులకు వేసినటువంటి పోస్టులలో 11,000 పోస్టులే వేసి మమ్మల్ని నిరాశపరచడం జరిగింది. ఈ విషయంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ ఆలోచించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 11,062 మంది 62 ఏదైతే నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. గతంలో 5,000 చిల్లర పోస్టులు వేశారు. వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి కొత్త డిఎస్సికి 11,062 పోస్టులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇదంతా కూడా బీఈడి ఒక పక్క చూసుకుంటే బీఈడి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే చేయాలి, ఎస్జిటికి అవకాశం లేదు. సో చాలామందికి నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. డిఎస్సి పెంచాలంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొన్ని పోస్టులను పెంచడం అనేది స్వాగతిస్తున్నాము. అదేవిధంగా బీఈడీ చేసినటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. గత హన్మకొండ జిల్లాలో తీసుకుంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే 0. దానికి తగ్గట్టుగా కోచింగ్ చదువుకునే పిల్లలను చూసినట్టయితే చాలా నిరాశ ఉంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము 11,062 పోస్టులను ఇచ్చారు ఈరోజు. సో దానిలో ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇంకా పూర్తిగా చూడలేదు నోటిఫికేషన్. కానీ వాస్తవంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ అంటే బీఈడీ చేసినటువంటి విద్యార్థులు ఇంతకుముందు టీటీసీ చేయకపోయినా కూడా వాళ్ళకు టీటీసీ ద్వారా అంటే ఎస్జిటి రాసుకునేటువంటి అవకాశాలు ఉండేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఎన్సిటీ నియమాల ప్రకారం అది పూర్తిగా రద్దు చేశారు.
కాబట్టి బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఒక స్కూల్ అసిస్టెంటే రాసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టుల సంఖ్యను ఖచ్చితంగా తిరిగి పెంచడానికి ముఖ్యమంత్రి వర్యులు చర్య తీసుకొని కొద్దిగా బీఈడీ వాళ్లకు అవకాశాలు ఉన్నటువంటి పోస్టులను అంటే పెంచే విధంగా 21,000 పోస్టులు దాదాపుగా ఉన్నాయని ఒక లెక్క ఉంది. దాన్ని ఇంకా పొడిగించాలని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చాలా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 11,062 పోస్టులే ఈ ప్రభుత్వం వేసింది. కానీ ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉంది. ఏమంటారు? గత ప్రభుత్వం వేసిన 5,089 పోస్టులను ఈ ప్రభుత్వం పెంచి 11,062 పోస్టులు వేయడం అనేది మనం హర్షించదగ్గ విషయమే. కానీ ఇంకా 20,000 చిల్లర పోస్టులు ఉన్నాయని మన విద్యాశాఖ వర్గాలు కానీ బయట మన మేధావులు కానీ తెలుపుతున్నారు. ఇంకా ఎక్కువ పోస్టులు వేసి ఉంటే బాగుండేది. అదే మన గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇంకా ఇప్పుడు మన ప్రభుత్వాలు కొంచెం నిర్లక్ష్యం చేసినట్టు మన ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయకుండా మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్య పెంచేటట్టు చేస్తే ఇంకా మన గవర్నమెంట్ స్కూళ్ళు బతికే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు తీసుకుంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళు మూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వము స్కూళ్ళను కొంచెం పట్టించుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చూడొచ్చు ఏదైతే విద్యార్థుల సంఖ్యను పెంచాలి, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కూడా పెంచాలి. 22,000 వరకు ఖాళీలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. సో 22,000 ఖాళీలకు సంబంధించి నిరుద్యోగుల సంఖ్య కూడా అదేవిధంగా భారీగా ఉంది. కాబట్టి దీనికి సంఖ్య కూడా పెంచాలి అని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 5,800 పోస్టులకు గాను దాదాపు 11,062 పోస్టులతోటి కొత్త డిఎస్సిని విడుదల చేశారు. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా బీఈడీకి సంబంధించి ఇక్కడ బీఈడీ వాళ్ళు కేవలం స్కూల్ అసిస్టెంట్ మాత్రమే రాసేందుకు అర్హత ఉన్నది. బీఈడీ పోస్టులో కనుక చూసుకుంటే మ్యాథ్స్కు సంబంధించి 0 ఉంది. చాలామంది మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఏదైతే తమ నిరుద్యోగులంతా కూడా కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా డిఎస్సిలో తక్కువ పోస్టులు వేసినప్పటికి కూడా అందుకు అనుగుణంగా అంటే నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉంది. కాబట్టి 22,000 పోస్టులు వేస్తారని ఆశపడ్డాము. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికంటే కొంత పెంచి వేయడం చాలా హర్షించదగ్గ విషయమే అని చెప్పేసి అయితే నిరుద్యోగులంతా కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.